కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజకీయ గుండాలు పెట్టి అనేక ఇబ్బందులకు గురి చేశారని బాల్కసుమన్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి పోలీసులు ఒక వింగ్ లా తయారయ్యారు. నన్ను పోలీసులు అరెస్టు చేసి రోజు 2 సార్లు లాఠీ చార్జ్ చేశారన్నారు. తమ బీఆర్ఎస్ కౌన్సిలర్లకు మంత్రి వివేక్ ఒక్కొక్కరికి డబ్బుల ఆశలు చూపి మభ్యపెట్టే ఆలోచనలు చేశారని, కోరోనా కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. 51వ రోజు తర్వాత ఎన్నిక జరిపించారు. మా కౌన్సిలర్స్ సభ్యులు ఊరికి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. 17వ తేదీన ఏం జరిగిందో ఇప్పటికీ పోలీసులు బయటపడతలేరు. మంత్రి బాగోతాలు బయటపడతాయని భయం అవుతోంది. సింగరేణి అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారు. జిల్లాలో పోలీసులు గాని అధికారులు గాని సింగరేణి కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారారు. 18 ఫిబ్రవరి నాడు తనను జైలు పంపిన రోజే చెప్పిన తనను జైలుకు పంపిన తమ వాళ్ల చైర్మన్ అవుతారని చెప్పిన ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తమ కౌన్సిలర్స్ ప్రత్యేక ధన్యవాదాలు. క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని మంత్రి చెబుతూ ఉన్న సింగరేణిలో మెడికల్ బోర్డు పెడతలేరని బాల్కసుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు తిప్పి కొట్టేసి మరి 51 రోజులు 50 రోజుల పైన మరి వాళ్ళని బయట ఉంచి ఈరోజు వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉంచారు. భార్యలకు దూరం ఉంచారు, భర్తలకు దూరం ఉంచారు, వాళ్ళ పిల్లలకు కుటుంబాలకు దూరం ఉంచారు. వాళ్ళకి పండుగ లేదు, పబ్బం లేదు. ఇవాళ శ్రీరామనవమి పోయింది, హోలీ పండుగ పోయింది, మొన్న మన ఉగాది కూడా పోయింది. ఇవన్నీ పండుగలకి దూరం ఉంచేసి మరి ఇట్లాంటి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో మరి ఉండి మరి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు వారికి మరి ప్రజల్లో గెలిపించిన మా కౌన్సిలర్స్ అందరు కూడా మరి వారికి మంచి బుద్ధి చెప్పారు. ఇంకోసారి ఇలాంటి మళ్ళీ పొరపాట్లు చేయకుండా మరి మంచిగా వారికి సమాధానం వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరైతే మరి ప్రజలందరూ నమ్మకం పోగొట్టలేదు, ఎందుకంటే ప్రజల్లో వారికి ఓటు వేసి మరి గెలిపించినందుకు వారు ఏ ప్రలోభాలకు లొంగకుండా మరి వాళ్ళు మరి చక్కగా మరి పార్టీలో వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళకు ఈరోజు మరి కట్టుబడి ఉండి ఈరోజు మరి చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా ఎన్నిక చేయడం నిజంగా ఇది చాలా గర్వకారంగా ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా కూడా నా నమస్కారాలు, వారికి ధన్యవాదాలు. మరి నిజంగా ఇవాళ కేసీఆర్ గారు ఒక నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే ఇవాళ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యేస్ కావచ్చు, మేము అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కౌన్సిలర్స్ కావచ్చు, వైస్ చైర్మన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి కట్టుబడి ఉండి మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, అందులో 10 మంది బీఆర్ఎస్ పక్షాన, 4 సిపిఐ పక్షాన, ఈ 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఈ రాష్ట్రానికి దేశం పంపించడం జరిగింది. ప్రజలందరూ కూడా క్యాతనపల్లి ప్రజలందరినీ గౌరవాన్ని కాపాడింది. ఈరోజు వీళ్ళందరూ ఆ ప్రజలందరూ కూడా వీళ్ళ నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ సిపిఐ నమ్మకంతో ఓట్లు వేసినందుకు వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఒక్క ఓటు ఎన్ని ప్రలోభాలు లొంగకుండా నిఖార్సుగా నిలబడ్డందుకు నిజంగా మేమందరం ఆ కౌన్సిలర్లకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు చేసిన స్ఫూర్తి, మీరు చూపించిన పట్టుదల ఈ రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర రాజకీయాలకు పెను మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ప్రజలు ఓటేసిన తర్వాత ఆ ప్రజల నిర్ణయాన్ని, ఆ ప్రజల యొక్క కట్టుబాటును డెఫినెట్గా నిలబెట్టే విధంగా ఈరోజు ఈ క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ చేసిన చొరవ, పట్టుదల రాబోయే ప్రతి రాజకీయ నాయకులు కనువిప్పు కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎన్నిక అనేది రాబోయే బీఆర్ఎస్ పార్టీ విజయానికి తొలిమట్టిగా మేము భావిస్తున్నాం. సో ముఖ్యంగా ఈరోజు ప్రెసిడెంట్ గారు ఇన్ఛార్జ్గా పంపిస్తే వారు నేను ముందే పోలీసు వాళ్ళకి చెప్పి 3 పనులు మేము నెంబర్లు కూడా ఇచ్చి మా కౌన్సిలర్లు తీసుకొని పోతుంటే మా కౌన్సిలర్ మీద వాళ్ళ అత్త ఏదో మేము కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఫేక్ ఎఫ్ఐఆర్, ఫేక్ కంప్లైంట్తో ఒకటి క్రియేట్ చేసి 17వ తేదీ నాడు మమ్మల్ని ఇక్కడ ఆపే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో మేము గట్టిగా పోలీసులను ఆ 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారు వారు నిలదీస్తే ఇమీడియట్గా మళ్ళీ తోక ముడిసిరు పోలీసులు. మా అత్తకు అసలు చదివే రాదు, సంతకం ఎట్లా పెట్టింది, ఎట్లా పిటిషన్ రాసిందని ఆమె నిలదీస్తే తోక ముడిసిరు పోలీసులు. అక్కడి నుండి మేము మా ఇంటికి రావాలి, లక్ష్మక్క నేను ఒక 20-25 మంది మా కార్యకర్తలు ఉన్నాం. మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్ పోనీయకుండా వివేక్ గారిని చాలా కార్లలో వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళను కౌన్సిల్ హాల్ పోనిచ్చే ప్రయత్నం చేస్తే మేము
పోలీసులను ప్రశ్నిస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసారు, రాళ్ళు మా మీద కాంగ్రెస్ వాళ్ళు విసిరేరు. అక్కడ చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు, అంటే ఈ రాష్ట్రంలో పెద్ద తేడా లేదు, కాంగ్రెస్ పార్టీకి ఉండే చాలా విభాగాలు ఉంటాయి, ఎన్ఎస్యుఐ, విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్, అట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు కూడా ఒక విభాగం అయిపోయారు. పోలీసులు కూడా ఒక వింగ్, పోలీస్ వింగ్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి మా మీదనే లాఠీ చార్జీలు చేసి, మా మీదనే రాళ్ళదాడి చేసి, మళ్ళీ అక్రమంగా మా లక్ష్మక్కతో సహా నాతో సహా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 17వ తారీఖు నాడు మా మీద కేసులు పెట్టిరు. లోపల మా కౌన్సిలర్లు పోతే వాళ్ళ పట్ల, మహిళా కౌన్సిలర్ల పట్ల దుర్మార్గంగా దుశ్శాసన పర్వానికి ముడిగట్టి మంత్రి సమక్షంలో, వాళ్ళ కొడుకు ఎంపీ సమక్షంలో చాలా దారుణం చేసి, తర్వాత 18వ తేదీ నాడు నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు పంపించారు. మా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టారు. నన్ను అరెస్ట్ చేసే రోజు మా ఇంటికాడ ఇక్కడ 2 సార్లు లాఠీ చార్జ్, ఎక్కడైతే మనం ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా జనరల్ హాస్పిటల్ మంచిర్యాల నన్ను చూడడానికి మా కార్యకర్తలు వస్తే 2వ సారి అక్కడ లాఠీ చార్జ్ చేసి, నన్ను కోర్టుకు తీసుకొని పోతే కోర్టు దగ్గర కూడా మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు 2 సార్లు. అత్యుత్సాహం అన్నట్టు పోలీసు వాళ్ళు. మరి వీళ్ళు పోలీసు వల్ల విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసా ఈ జిల్లాలో నాకు ఇప్పటికైతే అర్థమవుతుంది. 4 సార్లు 18వ తేదీ నాడు లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని జైలుకు పంపించారు. దాని తదనంతరం మేము 17వ తేదీ నాడు మా కౌన్సిలర్లను హైదరాబాద్ పంపించుకొని కొంత సేఫ్గా వాళ్ళని ఉంచే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే 17వ తేదీ నాడు ఏం జరిగిందో కౌన్సిల్ హాల్లో మీకు తెలుసు. మంత్రి గారు స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం, ఒక్కొక్కరికి సిగ్నల్స్ 2 కోట్లు 3 కోట్లు 1 కోటి అని ఇట్లా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి మా వాళ్ళను సేఫ్ ప్లేస్కి పంపించుకున్నాం. 18 నాడు నన్ను జైలుకి పంపించారు. నేనేమో మా వాళ్ళని సేఫ్ ప్లేస్కి పంపించిన, వాళ్ళేమో నన్ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు కాంగ్రెస్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కలిసి. సో తదనంతరం మేము హైకోర్టుకు పోయినాం. ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు చేసిన దురాగతాల మీద మా కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు మహిళా కమిషన్ కలిసి హైదరాబాద్లో, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నింటినీ వివరించి, తర్వాత మేము కోర్టును కూడా ఆశ్రయించాం. 14 మంది మా కౌన్సిలర్లు ఒకటే పిటిషన్ వేసి మాకు ఎన్నిక కావాలి, కోరం ఉండగా కూడా ఎన్నిక జరపకుండా 17వ తేదీన వాయిదా మేము కోర్టును ఆశ్రయిస్తే కోర్టు 3 వారాల్లో ఎన్నిక పెట్టండి, ఇఫ్ నెసెసరీ ఇంకొక వారం లోపల కంప్లీట్ చేయండి అని చెప్పి టైం ఇస్తే 2వ తారీఖు డెడ్ లైన్ ఏప్రిల్ 2, దానికన్నా 2-3 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ 4వ తేదీ నాడు ఎన్నిక పెట్టారు. సో ఇవాళకి సరిగ్గా మా కౌన్సిలర్లు 51 రోజులు ఊరికి దూరంగా ఉగాది పండుగ, ఊరికి దూరంగా హోలీ పండుగ, ఊరికి దూరంగా శ్రీరామనవమి పండుగ. గెలిచిన కౌన్సిలర్లు ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో ఉండాల్సినటువంటి కౌన్సిలర్లు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడి, అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రికి, ఈ పోలీసులకు భయపడి వాళ్ళు ఎక్కడో సేఫ్ ప్లేస్లో 51 రోజుల పాటు తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను ఈ విషయాలను ఎందుకు చెప్తా ఉన్నా అంటే కొంత సమయం తీసుకునైనా జనాలకు ఇంకా క్లారిటీ పోవాలి. ఇంతకన్నా దుర్మార్గం ఇంకా ఏదైనా ఉందా, పట్టపగలే ప్రజాస్వామ్యం ఎట్లా హత్యకాయించబడుతుందో మళ్ళొకసారి ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే 22 వార్డులలో 14 మేము గెలిచినాక కేవలం 7 వార్డులు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది అంటే, ఇక మీ చేతిలో మంత్రి పదవి ఉందని, మీ చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉందని, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారం ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా చేస్తారా? నేను ఇప్పటికీ డిమాండ్ చేసిన 17వ తేదీ నాడు కేతంపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ బయట పెట్టానని డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ వివేక్ ఇంట్లో గుమాస్తా, ఆ రోజు ఎంఆర్ఓ పనిచేసినోడు వివేక్ ఇంట్లో గుమాస్తా, ఈ మంచిర్యాల డీసీపీ వివేక్ ఇంట్లో గుమాస్తా, ఇలాంతా విశాఖ ఇండస్ట్రీస్, V6, వెలుగు ఎంప్లాయీస్ అయిపోయారు. ఇప్పటిదాకా వీడియో ఫుటేజ్ బయట పెడతలే. ఎందుకు బయట పెడతలే? 17వ తేదీ నాడు ఏం జరిగిందో నేను అడుగుతున్నా. నేను మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా, ఈ ఎన్నికల వ్యవహారాన్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, ఎందుకు బయట పెడతలే? 17వ తేదీ నాడు కేతంపల్లి మున్సిపల్ హాల్లో ఏం జరిగిందో ఆ వీడియో ఫుటేజ్ మీరు ఎందుకు బయట పెడతలేరని నేను అడుగుతా ఉన్నా. బయట పెడితే మంత్రి యొక్క నిజస్వరూపం, ఆయన కొడుకు యొక్క నిజస్వరూపం, కాంగ్రెస్ కౌన్సిలర్ల నిజస్వరూపం, ఈ జిల్లా అధికారుల నిజస్వరూపం మొత్తం బహిర్గతమవుతుంది. ప్రజలు చీత్తు అని ఉంచే పరిస్థితి వస్తుంది. అందుకని బయట పెడతలేదు. అక్కడ ఏం జరగకపోతే బయట పెట్టవచ్చు, ఎందుకు బయట పెడతలేదు? సరే, అదొక ఘట్టం. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఏం చేసింది?
వాస్తవానికి ఎప్పుడో ఎన్నిక నిర్వహించాలి. మేము హైకోర్టుకు పోయేదాకా